ఫ్రెండ్స్, జాహ్నవి మిస్సింగ్ కేసులో గనుక మనం చూసినట్టయితే ఇప్పటి వరకు దొరికిన అన్ని ఆధారాలని పరిశీలిస్తే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే అక్కడ వాళ్ళ నాన్నగారు ఈ పాపని దింపేసిన తర్వాత ఈ పాపని చూసిన ఒకే ఒక ప్రత్యక్ష సాక్షి తాతబాబు అనే వ్యక్తి. అయితే అతను ఏం చెప్పాడు అంటే నిజానికి ఇక్కడే చాలా పెద్ద ట్విస్ట్ జరిగింది. అంటే ఈ పాప వాళ్ళ ఇంటి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఫెన్సింగ్ దాటింది కదా, అంటే వీళ్ళు ఉండే ఈ పామాయిల్ తోటలో ఫెన్సింగ్ ఉంటది కదా, ఆ ఫెన్సింగ్ యువతలే ఒక వ్యక్తికి కనపడింది. అతను కొబ్బరి బొండాలు అమ్ముకునే వ్యక్తి అని సంథింగ్ చెప్పారు అనమాట. ఆ వ్యక్తి వీళ్ళకి తెలుసు. ఆ వ్యక్తి ఏమన్నాడంటే, పాప దగ్గరికి రామ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అంటే కుక్క మీద పడింది, కరవబోయింది. సో భయపడిపోయి అతను ఏం చేశాడంటే, అమ్మో పాప ఏదో కొంచెం అటు ఇటు వెళ్ళిపోతుంది, పాములు గట్రా ఉంటాయి కదా, ఇమీడియట్ గా చెప్పాలి వాళ్ళ అమ్మగారికి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. కానీ విషయం ఏంటంటే ఆ రోజు పాప ఒక తెల్ల రంగు జుబ్బా వేసుకుంది. చిన్నపిల్లలు వేసుకుంటారు కదా జుబ్బాలు, అది వేసుకుంది. కానీ ఆ ప్రత్యక్ష సాక్షి చెప్పింది ఏంటంటే, నేను చూసే టైంకి పాపకి ఆ జుబ్బా కూడా లేదు, కేవలం డ్రాయర్ తో మాత్రమే ఉంది. పాప ఒంటి మీద జుబ్బా కూడా లేదు, ఏమీ లేదు, ఒక డ్రాయర్ మాత్రమే ఉంది అని చెప్పడంతో అందరూ షాక్ అయిపోయారు. ఎందుకంటే ఆ పాప ఇంటి నుంచి అక్కడికి వెళ్ళటానికి ఒక 20 నిమిషాలు టైం పట్టింది అనుకున్నాం. 20 నిమిషాల లోపు ఏం జరిగింది అంటే, ఎవరైనా ఆ పాపని లాక్కోవడానికి ప్రయత్నించారా, కుక్క ఏమైనా అటాక్ చేసిందా? ఎందుకనంటే పావు గంటలోనే ఆ పాప పైన వేసుకున్న జుబ్బా మాయమైపోయింది అంటే మరి అతనే ప్రత్యక్ష సాక్షి. అతను చెప్పాడని అక్కడున్న తల్లి ఇమీడియట్ గా వెళ్ళి ఫెన్సింగ్ దాకా వెళ్తే ఫెన్సింగ్ కి సంబంధించిన జుట్టు ఉంటది కదా, అంటే ఫెన్సింగ్ కి ఆ పాప జుట్టు, కుక్కకి సంబంధించిన హెయిర్ అదంతా కూడా ఉందన్నమాట. అయితే ఇంకా అంతేకాకుండా అదే వ్యక్తే కొండ దగ్గర కొంచెం ఏడుపు వినిపించినట్టు అనిపించింది అన్నాడు. అది అతనే చూశాడు. యాక్చువల్లీ అతను మంచి అతనే ఇదంతా చెప్పాడు. ఎప్పుడైతే పాప జుబ్బా కూడా వేసుకోలేదంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపు ఏమైంది, పాపను ఎవరైనా ఎత్తుకు వెళ్ళడానికి ప్రయత్నించారా, లేదంటే ఇంకేదన్నా అన్న విషయం పైన క్లారిటీ లేదు. సో ఇక్కడ వీళ్ళ ఇంటి నుంచి ఆ పాప వెళ్ళింది సుమారుగా చెప్పాలి అంటే ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు పట్టే అవకాశం ఉంటుంది నార్మల్గా అయితే. కానీ పాప చిన్న పాప ఎటెటో పరిగెడుతోంది కాబట్టి మరి ఎంతసేపు పట్టిందో తెలియదు, మధ్యలో ఏం జరిగిందో తెలియదు. కానీ పాప వేసుకున్న జుబ్బా మాత్రం మాయమైపోయింది. పోనీ ఆ జుబ్బా ఏమైనా చుట్టుపక్కల ఉందా అంటే అది లేదు. ఎందుకంటే పాపకి సంబంధించిన ఏదో ఒక క్లూ కోసం కదా వెతికారు, అది లేదు. కానీ ప్రత్యక్ష సాక్ష్యమో జుబ్బా లేదు, ఓన్లీ డ్రాయర్ పైనే ఉంది పాప అని చెప్తున్నాడు. మనం సీసీటీవీ ఫుటేజ్ లో చూసినప్పుడు కానీ లేకపోతే పాపకి సంబంధించిన విజువల్స్ చూసినప్పుడు పాప జుబ్బా వేసుకుని ఉంది, తెల్ల రంగు జుబ్బా వేసుకుని ఉంది. మరి ఇక్కడ ఇలాంటి చిన్న చిన్నవి కూడా చాలా మారిపోతూ ఉంటాయి. మరి ఎందుకని ఇలా మారిందో తెలియటం లేదు.